స్వాగతం. నిన్నటి దినం మా ముక్తారన్న మీద పొద్దుటూరు మున్సిపల్ ఉత్తిత్తి వైస్ చైర్మన్ అంటే డమ్మీ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజానా నిన్న ఒక కామెంట్ చేశారు. దానికి మనము అతనికి కౌంటర్గా ఇవ్వాలని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. మొదటిగా ఖాజన్న నాకు కూడా 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది అని అంటున్నావు. ఏం ఇండస్ట్రీ ఉందో నాకు మాత్రం, నేను కూడా 2004 నుంచి నేను కూడా పొలిటికల్ ఉన్నాను, ముక్తారన్నమ్మడి ఉన్నాను. నాకు తెలిసిన వరకు నీ ఇండస్ట్రీ వచ్చి రాజకీయ ఇండస్ట్రీ కాదు, నీది క్రికెట్ బుకింగ్. నాకు కూడా బ్రిక్ ఇండస్ట్రీ ఉంది బైపాస్లో, మేము కూడా ఇసుకతో అవసరం ఉండింది. కానీ ఎవరికి ఒక పిరికడి ఇసుక తీయకుండా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు అంతా మీరే దోచుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఎద్దుల బండి మీద ఇసుక తోలుకునే వాళ్ళకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్కు పంపించే ఘనచరిత్ర మీకే ఉంది. మీరేం చేసినారు? ఒక 10 ట్రాక్టర్లు పెట్టుకొని మీరే ఇసుక తోలాలి, ఎవరు తోలకూడదు. పొరపాటుగా ఎవరైనా అర్రాముక్క తోలినా కూడా వాళ్ళ కేసు పెట్టడము, లేకుంటే నందం సుబ్బయ్య కేసులో ముద్దాయి ఉన్నాడు కదా, అతను బెనర్జీ కాదు, అతని పేరు రైస్ అనే వ్యక్తితో బెదిరిస్తున్నారు. మీరు కానీ ఇసుక తోలితే మీకు నందం సుబ్బయ్య పట్టిన గది అని బెదిరిస్తున్నారు. ఈశ్వరెడ్డి నగరు, పెన్నా నగరు, సోమరవల్లిపల్లి పంచాయతీ మా కంచుకోట అంటున్నారు. మళ్ళీ ఎందుకు రాలే మీకు? నా కంచుకోటలో మీకు మెజార్టీ అందరిని ఇబ్బంది పెట్టారు కాబట్టి మనసులో పెట్టుకొని మీకు ఓటు వేయలేదు. ఇంకోటి గుట్కా వ్యాపారం కూడా మీరు చేశారు. ఆ గుట్కా వ్యాపారం కూడా ఒక వ్యక్తి, ప్రసాద్ అనే వ్యక్తితో బెంగళూరు నుంచి తెప్పించి అంతా బంగారెడ్డి చేతులు జరుగుతుంది. పక్కోటోడు ఎవరైనా చేసినా కూడా దాన్ని మీరు కేసులు పెట్టిస్తున్నారు. గుట్కా కూడా కొద్ది రోజుల తర్వాత హైకోర్టుకు స్టే ఇచ్చింది. దీనికి పోలీసు వాళ్ళు పట్టకూడదని. పొరపాటుగా ఒక వ్యక్తి పొలిటికల్ విధిలో అతను గుట్కా అమ్మింటే అర్ధగంటకే ఒక సీఏ పిలిపించి ఎందుకు నువ్వు గుట్కా అమ్ముతావు అంటే, సార్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది సార్ అంటే, కోర్టు స్టే ఆర్డర్ ఉంటుంది, మళ్ళీ నీ అంగట్లో గంజా దొరుకుతుంది, సారా దొరుకుతుంది, అది బెదిరించి గుట్కా అమ్మిన ఘనత కూడా మీకే ఉంది. ఇంకోటి అందరికీ తెలిసిన దొంగ నోట్లు వ్యాపారాలు మీరే చేసినారు. అభివృద్ధి అదే చేసింది. మీరు ఏం చేసినారు? దొంగ నోట్ల అభివృద్ధి మీరే చేసినారు. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ మాఫియా కూడా మీకే చెందింది. అది ఎందుకంటే మనం చెప్పకూడదు. అవన్నీ ఏదో నువ్వు అభివృద్ధి చేసినావు అంటున్నావే. నీ వార్డులోనే, నువ్వు ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలర్గా ఉండే వార్డులోనే వైఎస్ఆర్ మహిళా పార్క్ అని ఉంది. 2009లో ఎంత గలీజు ఉన్నది మహిళలకు కావాలని ముక్తారన్న ఆ రోజులోనే కాంట్రాక్టర్కు 8 లక్షల రూపాయలు నష్టం వచ్చిందని చేతి నుంచి కట్టారు. ముక్తారన్న ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా 2019 వరకు కూడా పార్క్ ఎట్లా ఉందో అంత సుందరంగా ఉండింది. అటువంటి పార్కుకు ఈరోజు చూడుకో నాశనం చేసేసినావు. అక్కడ వాచ్మెన్ ఉంటే అతను ముక్తార్ మనిషి అని వాచ్మెన్కి తీసేసినావు. నువ్వు ఒక వాచ్మెన్కు వేయించుకోలేకపోయినావు. మున్సిపాలిటీలో నువ్వు వైస్ చైర్మన్ అంటున్నావు, ఒక వాచ్మెన్ వేయించు. ఈరోజు పార్కు నాశనం అయిపోయింది. ఆడ ఏం చేస్తున్నారు? పిల్లలతో తాగడము, గంజాయి తాగడం, అటువంటి పనులు చేస్తావు. ఒక వాచ్మెన్ పోస్టుకు వేయించుకోలేవు. నువ్వు ఏదో వైస్ చైర్మన్ అంటున్నావు, ఏదో పొద్దుటికి అభివృద్ధి చేసినా అంటున్నావు. ఇంకోటి మార్కెట్ విషయానికి వస్తే ఒక డమ్మీ కమిషనర్ తెచ్చుకున్నారు మీరు. ఆడుమంటే ఆట, పాడుమంటే పాడ కమిషనర్ తెచ్చుకొని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మార్కెట్ను మీరు కూల్చేసినారు. మీరు ఏదో మేము 51 కోట్లకు మేము పెద్దగా కడుతున్నాము, మీరు మార్కెట్ అంటున్నారే 50 కోట్ల కంటే ఎందుకు 50 కోట్లు తెచ్చారు మీరు? దానికి మీకు దాంట్లో ముడుగులు ముట్టుతాయని ఎక్కువ కమిషన్ వస్తుందని మీరు పెట్టినారు. అది 50 కోట్ల మార్కెట్ అవసరమే లేదు. గతంలోనే ఇంతకుముందు డెమో పెట్టిండే అబద్ధం మేము అబ్జెక్షన్ చెప్పినా, మా పార్టీ తరఫున ముక్తారన్న మేమంతా అబ్జెక్షన్ చేసినాం. కానీ ఆ పొద్దు మీరు ఎవరి మాట వినే స్థితితో లేరు. మాదే వేదం అన్నట్టు మీరు చేస్తున్నారు. అక్కడ టెంపరీ కూరగాయల మార్కెట్ కట్టినా అంటారు. ఇక్కడ గతంలో ఎంతమంది కూరగాయల మార్కెట్లో ఉన్నారు? 200 మంది ఉన్నారు. ఇక్కడ అక్కడ పోయాక ఎంతమంది చేశారు? 500 మంది చేశారు. అన్నీ అమ్ముకున్నారు. అది అభివృద్ధి చేశారు. మీరు అభివృద్ధి అయినారు. కానీ మార్కెట్లో ఉండేటోళ్ళు కానీ ప్రజలు కానీ ఎటువంటి మీరు ఏమీ మేలు చేయలేదు. మీ వ్యాపారాలు, మీ డబ్బు సంపాదించడం తప్ప ఏమీ లేదు. ఒక్కొక్కరికి మార్కెట్లో ఇదే ఖాజా అన్నా, నువ్వు మార్కెట్లో ఎన్ని రూములు అమ్ముకున్నావు? డాన్సర్ దాదాపు ఉన్నాడు. డాన్సర్ దాదాపు 12-15 అంగట్లు తీసుకున్న అతను వాళ్ళ బామర్ది పిల్లలకు వాళ్ళకి వీళ్ళకని మీరు పంచుకున్నారు.
500 అంగట్లు చేసి ఆడ వాళ్ళ నోరు కొట్టినారు. వ్యాపారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మీరు అభివృద్ధి చేసింది. మీరు అభివృద్ధి అనేది ఏ వాళ్ళకి అభివృద్ధి చేయలే. నీ చరిత్ర అందరికీ సందు తెలుసు, అందరికీ తెలుసు. ఇంకోసారి కానీ ఇలాంటి అవకతవకలు కానీ మాట్లాడితే నెక్స్ట్ ఇంకొకటి ఎపిసోడ్ ఉంటుంది నీకు అని నువ్వు చూసి మాట్లాడితే బాగుంటుంది. నేను నీకు హెచ్చరిస్తాను. వరదరాజు రెడ్డి గారు మిగతా కౌన్సిలర్లతో సమావేశమై, అందులో జనసేన ఒక కౌన్సిలర్ కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు నేను ఉన్నాను ఆ మీటింగ్లో. అక్కడ వాళ్ళు ఇవన్నీ కులంకషంగా పరిశీలించి జరపొచ్చు అని మన కమిషనర్ గారితో కూడా చర్చించి, కమిషనర్ గారు అది చెక్ చేసి జరపొచ్చు, ఇది ఆమోదయోగ్యమే అంటేనే మన మురళీ గారిని తాత్కాలిక చైర్మన్గా అప్పుడు ఎన్నుకొని ఈ మీటింగ్ జరిపారు. దాని గురించి మీరు ఎక్కడా మాట్లాడలేదు, ఆ యాక్ట్ గురించి మాట్లాడలేదు. ఏదో పుస్తకం చూపించారు, సరే. విద్య గురించి, విద్యావంతుల గురించి, ఎవరికి ఎంత విద్య ఉందో దాని గురించి, అది ఎవరి విద్వత్తు వారిది, ఎవరి జ్ఞానం వారిది. ఆ విషయం పక్కన పెడితే ఇక రోడ్ల విషయం చెప్తారు. సుందరాచార్యుల మీద పొద్దుటూరులో ఇంతకుముందు రోడ్లే లేవా? ఎన్ని సంవత్సరాలు సీసీ, ఆర్సీ, సిమెంట్ రోడ్లు ఇలాంటివి లేవా? ఉన్నాయి. ఇప్పుడు మీ చైర్మన్, మీ వైస్ చైర్మన్లు గత 10 ఏళ్లుగా మీ ఎమ్మెల్యే కూర్చున్న భవనం కూడా ముఖ్తార్ గారి టైంలో నిర్మించిందే. ఆయన చైర్మన్గా ఉన్నాం. అడుగు పెట్టి బయటికి వస్తానే ఎదురుగా ఈ గాంధీ రోడ్లో ఉండే మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించిందే ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి సంబంధించిన భవనాలన్నీ బిఎస్ ముఖ్తార్ గారు కట్టించినటివి అంటే మున్సిపల్ నిధులతో ఆయన చైర్మన్గా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఈ యాక్ట్ గురించి ముఖ్యంగా బహిరంగ చర్చకు సిద్ధమే. జరపొచ్చా లేదా అనే విషయం అదే మున్సిపాలిటీలో కమిషనర్ గారి ముందే కూర్చొని చర్చిద్దాం. వరదరాజు రెడ్డి గారి మెప్పు పొందడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పారు. బిఎస్ఎం అనేది ఒక బ్రాండ్. ముఖ్తార్ గారు ఆల్రెడీ ఒక పెద్ద నాయకుడు ప్రొద్దుటూరులో. ఆయన కొత్తగా ఈరోజు మెప్పు పొందాల్సిన అవసరం లేదు. ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, 5 సార్లు కౌన్సిలర్ అయ్యారు కాబట్టి, అదే చైర్మన్గా కూడా చేశారు కాబట్టి ఆయన లోతుపాట్లు తెలుసుకొని వివరంగా వివరించారు. ఇక అభివృద్ధి అనే విషయంలో లైబ్రరీలను, సచివాలయాలు చేసిన ఘనత మీదే. అమృతానగర్లో మైనార్టీలకు వసతి గృహాలు అంటే హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ను వాటిని హాస్టల్స్గా వాడకుండా సచివాలయాల కోసం వాడిన ఘనత కూడా మీదే. ఇక ఈవీఎంల గురించి చెప్పాము. ఏ విజయమైనా ఈవీఎంల నుండే వస్తుంది. 19లో మీ విజయం అలాగే వచ్చింది. ఇప్పుడు ఈ పార్టీకి, ఈ కూటమికి విజయము ఈవీఎంల ద్వారానే వచ్చింది. రేపు ఒకవేళ మీకు వస్తుంది విజయం అని మీరు భ్రమలో ఉన్నారు కదా, అది కూడా ఈవీఎంల నుండే రావాలి. మార్కెట్ మేము పూర్తి చేస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేస్తామంటున్నారు. పగటి కళలు వద్దు, భ్రమలో వద్దు. మీరు ప్రజల మనసులో ఉన్నారు, ప్రజల మన్ననలు పొందారు అని చెప్పారు. మీరు ప్రజల మన్ననలు పొందింటే పద్దగుండుకే ఎందుకు పరిమితం చేస్తారు? మా ఎమ్మెల్యేని మాజీని చేసి ఎందుకు ఇంట్లో కూర్చోబెడతారు? కాస్త ఆలోచించి మిత్రుడిలాగా సలహా ఇస్తున్నారు.